నమస్తే భాయి. నేను మీకు సూచనలో ఇచ్చినట్టుగా, మెసేజ్‌లో ఇచ్చినట్టుగా, ఇప్పుడు అలంకార శాస్త్రాలు మేజర్ వర్క్స్ మనం నంబర్ ఆఫ్ వర్క్స్ మనం చెప్పుకున్నాము. ఇప్పుడు ఇంకా ఒక 2, 3 ఉన్నట్టు. అంటే మన ధ్వన్యాలోకం ఉంది, కావ్య ప్రకాశం ఉంది. అలాగే క్షేమేంద్రుడి ఔచిత్య విచార చర్చ అండ్ కొంతగా వక్రోక్తి కూడా ఉందనుకోండి. అంటే గురువుగారు రచించిన గ్రంథాలున్నాయి. ఇంకా వారి థీసిస్ వారు తెలుగులో అనువాదం చేయలేదు కాబట్టి దాన్ని గురించి మామూలుగా చెప్పుకోవడమే ప్రాసంగికంగా. ఎందుకంటే మన మెయిన్ మన ఫోకస్ ఈజ్ ఆన్ తెలుగు అనువాదాలు. అది అంతవరకు ముగించుకున్నాము. ఇంకా 3 ఉన్నాయి గదా! అవి తర్వాత నిదానంగా. ఈ మధ్య కాలంలో కొంచెం ఆ విరామం తర్వాత మరి కొంతమంది ప్రశ్నించారు. అసలేముంది శ్రీరామచంద్రుడు గారి రచనల్లో వైశిష్ట్యము, గొప్పతనము అన్ని అనువాదాలే కదా! అంటే నిజం పేర్లు చెప్పడం బావుండదు. కానీ యూనివర్సిటీలో వారితో పనిచేసే తెలుగు ఆచార్యులు అలాంటి వాళ్ళు ఓ మాటు అనుకోకుండా మా ఇంటికొచ్చినప్పుడు అన్నారు. "ఏముందమ్మా రామాయణం ఏముంది? ఇదేముంది? అంతా అనువాదమే గదా!" అన్నారనమాట. యాక్చువల్లీ అనువాదము అంటే గురువుగారు ఒప్పుకోరు. మన రాములు గారున్నారు గదా! రాములు గారంటారు, "ఆయనవి అనువాదాలు కావు, అనుసృజనలు" అంటారు. సో, అది దట్ ఈస్ ట్రాన్స్‌లేషన్ కాదు. ట్రాన్స్‌క్రియేషన్ అంటారందరూ. ఎందుచేతనంటే అది మియర్ అనువాదం ఉండదు. ఎక్కడైతే మూలము, మూలానికి న్యాయం చేయాలో ఆ అనువాదం తీసుకున్నా, మరి వ్యాఖ్యానం అనేదేదైతే ఉంటుందో, వివరణ అనేదేదైతే ఉంటుందో, అది దానికదే ఒక ప్రత్యేక గ్రంథం. అది మీరు అర్థశాస్త్రంలోనే జూసారు. ఎంత విశదంగా చెప్తారనేది. కానీ ఇక్కడ విద్వన్మాత్సర్యం అనేది ఒకటుంటుంది. సాధారణంగా స్కాలర్స్ స్కాలర్స్‌ని పర్టిక్యులర్‌లీ తమ సమకాలీన స్కాలర్స్ అంటే కొంచెము మాత్సర్యం ఉంటుంది. ఓర్వలేరన్నమాట. మనం ఏ విధంగా అయితే ఒకరి అభివృద్ధిని ఓర్వలేమో, అదే విధంగా అందులోనూ ఉస్మానియా యూనివర్సిటీలో ఆ కాలంలో వారు ఆల్మోస్ట్ మన 70స్‌లో వచ్చారంటే రిటైర్ అయ్యే వరకు ఇక్కడే ఉన్నారు కాబట్టి అసలు ఏమిటి అంటే మధ్యన కొన్నాళ్ళు తిరుపతికి వెళ్ళేసొచ్చారు. వారేంటంటే దినదిన సైలెంట్‌గా ఉండేది. ఎందులోనూ ఏ మీటింగ్‌లో కొన్నాళ్ళేదో వెళ్ళి ఓయూ టీచర్స్ అసోసియేషన్ ఏదో ఉన్నారు. నచ్చలేదు వదిలేశారు. ఎంతసేపు విభాగము. దెన్ మన ఏమిటి సంస్కృత అకాడమీ డైరెక్టర్‌గా అయిన తర్వాత చాలా ఏళ్ళు ఆయనే ఉన్నారు ఏకఛత్రాధిపత్యంగా. అకాడమీకి వెళ్ళడం, అకాడమీలో రేర్ మాన్యుస్క్రిప్ట్స్ అన్నీ ప్రింట్ చేయించడం కోసమని ఎడిట్ చేయించడం. రాములు గారు వాళ్ళే ప్రత్యక్ష సాక్షులు. రాములు గారు అన్నీ కూడా తెలుగులో కాపీ చేస్తూ ఉండేదన్నమాట. ఆయన ఎంఏ అయిన కొత్తలోనే గురువుగారు ప్రతి వాళ్ళకి ఒక ఉపాధి చూపించేవాళ్ళు. ఈ మన రాజకీయ నాయకులు పెద్ద పెద్ద మాటలు చెప్తారు గానీ, గురువుగారు అట్లా ఉన్న వాళ్ళకి ఏదో ఒక చిన్న పని అప్పజెప్పేవాళ్ళు. కాస్త ధన సహాయం జరిగేట్టుగా. అలా రాములు గారక్కడ దాంట్లో అసిస్టెంట్‌గా మొత్తంగా చక్కగా ఇంత తాటిగా ఇంత అక్షరాలతో ఆయన రాస్తూ ఉండేది. ఆ విధంగా చాలా పుస్తకాలు మీరొకసారి అకాడమీలో గనక లిస్ట్ తీసి పుస్తకాలు చూసినట్టయితే, ఇప్పుడు నీలకంఠం గారు ఇన్ని చేశారు, ఇన్ని చేశారంటారు కదా! ఆ పుస్తకాలు ఈ లిస్ట్ చూసేస్తే, అంతకుముందు వచ్చినటువంటి పుస్తకాలు, వాటి స్టాండర్డు, అవి ఎంత రేర్ బుక్స్ అనేది తెలుస్తుంది. అంటే సంఖ్య అని కాకుండా మనం అంటాం గదా! క్వాలిటీనా, క్వాంటిటీనా అని మనం మాట్లాడతాం గదా! ఎంత క్వాలిటీ వర్క్స్ తీసుకొచ్చారు. ఎక్కడా లేనటువంటి వర్క్స్. ఆ తర్వాత మోస్ట్‌లీ ఏం జేశారు అంటే, సురభారతి ఏమో ప్రచార సమితి గాబట్టి, సురభారతి ద్వారానేమో అన్ని తెలుగు అనువాదాలు తీసుకొచ్చారు. అందరి చేత తాను రాయడమే కాకుండగా, ఇతరుల చేత గూడా రాయించి మంచి మంచి గ్రంథాలు తెలుగులోకి అనువదింపజేశారు. అంటే తెలుగులో లభ్యమయ్యేట్టుగా అందించారు సమాజానికి. సంస్కృత అకాడమీ అనేది అది యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఉండేది. దట్ ఈస్ అన్ మన అటాచ్డ్ టు యూనివర్సిటీ బట్ అకాడమిక్ బాడీ. కాబట్టి అక్కడి వర్క్స్ అన్నీ గనక మీరు అప్పుడు చూస్తే అదే చెప్తున్నాను మీకు. ఇప్పుడు తర్వాత వచ్చిన పబ్లికేషన్స్ కాకుండా తత్పూర్వం గనక చూసినట్టయితే అన్నీ ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్‌తో ఉండేవి. అంతే కాకుండా ఒక మన యాన్ యాన్యువల్ గూడా వచ్చేది. యాన్యువల్ జర్నల్ వచ్చేది. అది కూడా ఇంగ్లీష్‌లో ఉండేది. దానిలో కొంచెం బిగినింగ్‌లో మాలాంటి వాళ్ళవి కూడా తీసుకోలేదు.
పెద్ద పెద్ద సీనియర్ మోస్ట్ పర్సన్స్ ఆర్టికల్స్ తీసుకొని అవి ఎలా అంటే మళ్ళీ స్టూడెంట్స్ కు ఉపకారకంగా ఉండేట్టుగా అన్నమాట. అలా ముద్రింపచేశారు. సో ఈ విధంగా అసలు చాలా బిజీగా ఉండేది. ఎందుకంటే ఎడిటింగ్ ఈజ్ నాట్ దట్ ఈజీ. అప్పుడు ఒకాయన మంచి పండితులు ఉండేది. ఆయన పేరు చెప్పుకోవచ్చు మనం. విఠలదేవుని సుందర శర్మ గారని. మంచి స్కాలరు, కవి. ఆయన తంజావూరు సరస్వతి మహల్ దానిలో చేసి వచ్చారు. మరి ఇక్కడ రిటైర్ అయ్యాక తీసుకున్నారేమో నాకు తెలియదు గానీ, ఆయన రెడీలీ అవైలబుల్. మేము వెళితే ఏదైనా రిఫరెన్స్ కోసమని వెళితే, "ఏం కావాలమ్మా మీకు?" అని అడిగేసి, ఆయనే స్వయంగా ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి ఇచ్చేది. ఆయన చాలా మందికి అక్కడ ఎంఏ గాని, ఎంఏ డౌట్స్ డబ్బులు పాపం ఏం తీసుకోలేదు గానీ, ఎంఏ స్టూడెంట్స్‌కి డౌట్స్ చెప్పేది. పీహెచ్‌డీ వాళ్ళకి థీసిస్ కూడా రాయడం రాకపోతే, ఆయన థీసిస్ రాయడంలో కూడా హెల్ప్ చేసేది. పాపం విమర్శించే వాళ్ళు కూడా కొందరు అలా చేయకూడదు గదా అని. కానీ ఆయననేది నేనేం చేయను వాళ్ళొచ్చి అడిగితే నేనెలా కాదనగలను అని అలా మంచి స్కాలర్ అన్నమాట. వారి కాంబినేషన్‌లో గురువుగారు అండ్ సుందర్ శర్మ గారి కాంబినేషన్‌లో అద్భుతమైనటువంటి వచ్చాయి. ఆ ఉపనిషత్తులు గూడా కొన్ని గురువుగారు రాస్తే కొన్ని ఆయన చేత రాయించారు. మనకి సురభారతి ద్వారా ముద్రితమైనటువంటి దశోపనిషత్తుల దానిలో. సో, ఈ విధంగా గురువుగారు ఏమంటే 2 పనులు. ఒకటి తాను చూడడము, ఎడిట్ చేయడము, ఎవరు ఎడిట్ చేయగలరు, ఎవరు రాయగలరు. ఇంకొకటి గూడా ఏం జేశారు వారంటే, ఈ కాకతీయ సిమెంట్ అతను చాలా కొంచెము భక్తి ప్రపత్తులు గలవాడు. వెంకటేశ్వర్లు ఆయన పేరు. ఆయనది ఏదో ఆర్ష ట్రస్ట్ అని పెట్టాడు. వెంకటేశ్వర ఆర్ష ట్రస్ట్ అని. ఆయన ఇక్కడ ఈ చిక్కడి చిక్కడిపల్లి కాదు హిమాయత్ నగర్ అనుకుంటాను. ఆ సత్యనారాయణ స్వామి మందిరం ఉంటుంది. అక్కడ రెగ్యులర్‌గా ఇవన్నీ జరుగుతూ ఉండేవి. ఉపన్యాసాలవి. ఆయన అష్టాదశ పురాణాలని అనువాదం తెలుగులోకి అందించాలని చేపట్టాడు. అవన్నీ కొన్ని ఇప్పుడు అక్కడికి వాళ్ళు పాపం వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత ఎవరు రాసేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు. అయితే మ కొన్ని మాత్రం మనకు సురభారతిలో సారీ అకాడమీలో లభ్యమవుతాయి. గురువుగారు ఏం చేశారు, వారు స్వయంగా అగ్ని పురాణంలో 2 వాల్యూమ్స్‌లో వాళ్ళు రచించారు. అంటే సంస్కృతం నుండి ఆంధ్రీకరించారు. తర్వాత ఆయన చాలా మందికి వాళ్ళకి వీళ్ళకి స్కాలర్స్‌కిచ్చి పురాణం రాయించారనమాట. రాయించారు. అంటే రాయించినప్పుడు చూడాల్సిన బాధ్యత వారిదే కదా! సో, ఈ విధంగా అసలు నిర్విరామ కృషి అనాలి. అంటే అసలు విరామం లేదు. డిపార్ట్‌మెంట్‌లో ఎంఫిల్ స్టూడెంట్స్ మేమందరం క్యూ కట్టుకొని ఉండేవాళ్ళం. సంస్కృత అకాడమీలో. ఆ క్యూలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ తర్వాత ఇప్పుడు రాములు గారు, నేను, నీలకంఠం గారు, మరొకరు చాలా మంది. వాణి ఇప్పుడు మీకు ఎవరెవరైతే ఈ పాఠాలు వాణి, జీఎం రామశర్మ, అవధాని గారు అందరం కూడా వారి దగ్గర మా సూపర్వైజర్‌లు ఎవరైనా కావచ్చు. కానీ మాకు అడ్వైస్ కావాల్సింది గురువుగారి దగ్గర. అలా వెళ్ళి ఉండేవాళ్ళం. ఈ విధంగా స్టూడెంట్స్‌కి చెప్పడం. అక్కడ ఎడిట్ చేయటం. ఆ తర్వాత మళ్ళీ సురభారతికి 5కి ఏదో ఈ మధ్య కాలంలో ఇంటికెళ్ళి టీ తాగిస్తే వచ్చేవారు. అక్కడ సురభారతిలో 7 వరకు ఉండి, వచ్చిన వాళ్ళకి చేయడము. తర్వాత ప్లానింగ్ అక్కడ మంత్లీ మీటింగ్స్ పెట్టడము. ఇయర్‌లీ 4 ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు. కాళిదాస డే, వ్యాస డే, వాల్మీకి డే. ఆ తర్వాత సంస్కృత్ డే. 4 కూడా పెర్ఫార్మ్ చేసేవాళ్ళు. అది చేసినప్పుడు కూడా 3 లెక్చర్స్. ఒక తెలుగు లెక్చర్, ఒక సంస్కృత్ లెక్చర్, ఒక ఇంగ్లీష్ లెక్చర్. 3 లెక్చర్స్ పెట్టించేవాళ్ళు. ఆ మూడింటికి ముగ్గురు ఎక్స్‌పర్ట్స్‌ని పిలుచుకోవాలి. అద్భుతంగా ఆర్గనైజ్ చేసేవాళ్ళు. హి వాస్ సెక్రటరీ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ 27 ఇయర్స్ ఏమో ఏకధాటిగా సెక్రటరీగా ఉన్నారు. అల్లాడి కుప్పస్వామి గారు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏపీ హైకోర్ట్. ఆయనేమో ప్రెసిడెంట్ అన్నమాట. ఆయనకి రామచంద్రుడు గారు ఎంత చెప్తే అంత. మీరు చెప్పండి అనేది ఎనీ డిసిషన్ గురువుగారి నోట రావాలి. ఆ విధంగా అద్భుతంగా నిజం చెప్పాలంటే మాకు కూడా కొంచెం ఆర్గనైజింగ్ స్కిల్స్ వచ్చింది అక్కడి నుంచే అన్నమాట. అంటే సభా వేదికపైకి ఎలా పిలవాలి? గార్లాండింగ్ ఎలా? ఆ తర్వాత ఎంత టైంలో ఎలా మాట్లాడాలి? ఎలా ఎవ్రీథింగ్ వెరీ పర్ఫెక్ట్ అన్నమాట. అవన్నీ అలా చేస్తూ రిటైర్ అయిన తర్వాత కూడా 2 ఇయర్స్ ఎమెరిటస్ ప్రొఫెసర్‌గా క్యాంపస్‌లోనే ఉన్నారు. అప్పుడు గూడా హి వాస్ డూయింగ్ ద సేమ్ అన్నమాట. ఈ మధ్య కాలంలో ఈ మధ్యన ఈ ఏదో అమ్మాయిలు పుట్టుకొచ్చినట్టుగా ఈ కావ్యాలు, నాటకాలు ఇత్యాదులు రచన వ్యాపకం నడుస్తూనే ఉంది. సరే కొంతమంది పామరులకొచ్చే డౌట్ ఏంటంటే అసలు వారు కుటుంబంతో గడుపుతున్నారా?
వారికి సమయం ఉందా అంటే కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా అని దానిలో ధ్వని అర్థం. నేను ఇలా అడిగినటువంటి మా కొలీగ్‌తో ఒకే మాట చెప్పాను. అయ్యా! మీరు చేసే పనులన్నీ ఆయన చేస్తున్నారు. మీరు మీ ఆవిడతో మాట్లాడినట్టుగా ఆయన వాళ్ళ ఆవిడతో మాట్లాడతారు. కలిసి భోంచేస్తారు. అన్నీ చేస్తారు. ఎటొచ్చి మనం ఏదైతే టైం దుర్వినియోగం చేస్తామో అది ఆయన చెయ్యరు. ఎందుచేతనంటే కణశశ్చ మనమేమో కాసేపు టీవీ చూస్తాం, కాసేపు ముద్దులాడతాం, కాసేపు ముచ్చట్లాడతాం, కాసేపు ఇంకెక్కడికో పెత్తనాలకు వెళ్తాం. అవన్నీ ఆయన చేయరు. అదంతా కూడా ఒక దగ్గర పోగేస్తే ఏమవుతుంది అంటే ఇన్ని గ్రంథాలు తయారవుతాయి. దానికి తోడు కూడా ఏమిటంటే ఆయనకు పరగ్రంథ అపేక్ష లేదు. అంటే ఆయనకు డిక్షనరీ అక్కర్లేదు. కానీ ఉండేది. వారి దగ్గర బహుభాషా కోశం ఉండేది. అందులో అరబిక్ వర్డ్స్ కూడా ఉండేవి. ఇంతలా ఉండేది. అవన్నీ డొనేట్ చేసేసారు. ఇంట్లో ఇప్పుడేం లేవు. సో, అన్నీ ఉండేవి. మోనియర్ విలియమ్స్ ఇంత లావు నాకిచ్చారు. ఇంతలా దాన్ని నేను మోయలేననమాట అట్లా. సో, హి హాడ్ ఆల్ ద కోశ గ్రంథాలు ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. బట్ హార్డ్‌లీ హి వాస్ ఇన్ నీడ్ ఆఫ్ దెమ్. అందువల్ల ఎక్కడన్నా మహా డౌటొస్తే చూసేవారు. అదర్‌వైజ్ ఆయనకవసరం లేదు. అలా అలవోకగా గ్రంథ రచన చేస్తూ వెళ్ళారు. చేస్తూ వెళ్ళినప్పుడు ఓన్లీ అనువాదాలు ఎందుకు తీసుకున్నారు అంటే, ఒకసారి మీకు ప్రసంగవశాత్తు చెప్పాను. అసలు ఇంత ఉత్తమ గ్రంథాలున్నాయి. కావ్యం రాయాలంటే ఎంతసేపు? కావ్యం రాస్తాము. ఓ మాట చదివి పక్కన పడేస్తారు. అలా కాదు. శాస్త్ర గ్రంథాలున్నాయి. అమూల్యమైనవి. వాటిని తెలుగులోకి అందిస్తే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉపయోగపడతాయి. అలంకార శాస్త్రాలు ఎంతవరకు ఉపయోగపడినాయి అనే విషయం పక్కన పెడితే, ఎందుచేతనంటే అలంకార శాస్త్రానికి సంబంధించి మనలాగా ఇలాగా మన కమ్యూనికేటివ్ స్కిల్స్ ఇట్లాంటి కమ్యూనికేషనే వద్దాయి. రాను రాను భాష దిగజార్చుకోవడమే నాగరికత అయిన ఈ రోజుల్లో ఎవడికి కావాలి మంచి అందమైన భాష అవసరం లేదు. సినిమాల్లో లేదు, నాటకాల్లో లేదు, రేడియోలో లేదు. అంతా కూడా జానపద భాష అనడానికి లేదు. జానపద భాష వేరే. ఇది దిగజారిన భాష. జానపదుల భాషకి రాత ఉంది. దానికి కూత ఉంది. దానికి స్థానం ఉంది లిటరేచర్‌లో. మీరేదైతే సంస్కృట్ కాకుండా ప్రాకృత్ చదువుకుంటారో, ఆ ప్రాకృతం అనేది ప్రాకృత జనులు మాట్లాడే భాష. సామాన్యుల భాష. పాళీ గూడా అలాంటి భాషే. ఇందాక మనము దానిలో కవిమీమాంసలో చెప్పుకున్నట్టుగా ఒక రాజు ఇది సంయుక్తాక్షరాలు తీసేశాడు అన్నట్టు మేడ్ ఈజీగా లాగా ఉండినాయి. అంతవరకే కానీ, భ్రష్టు పట్టించే ప్రయత్నం ఎవరూ చేయలేదు. ప్రభువులు చేయలేదు. తర్వాత మన నాయకులు చేయలేదు. అందరూ కూడా తమ తమ భాషా సంస్కారాన్ని నిలుపుకున్నారు. అది కాదు. అందువల్ల ఆ అలంకార శాస్త్రం యొక్క ఔచిత్యము, దాని ప్రాధాన్యము గురువుగారికి తెలిసినట్టుగా, అసలు మనం అనుకోకూడదు గానీ తెలుగు విభాగం వాళ్ళు, మన తెలుగు ఆలంకారికులు ఎవరైతే ఉన్నారో విద్యానాథుడు, ఆ ప్రతాపరుద్ర యశోభూషణ దానికేం చేశారు ప్రతాపరుద్రీయానికి ప్రతాపరుద్ర యశోభూషణం అని ఒక మహానుభావుడు ఐ డోంట్ రిమెంబర్ హిస్ నేమ్. ఆయన అనువదించాడు. అది మాత్రం చెప్పుకుంటూ అందరూ గూడా ఆ అలంకార శాస్త్రం గనక ఎవరైనా ఆప్షనల్ తీసుకుంటే దానికి ప్రతాపరుద్ర యశోభూషణ్ అని చెప్పడము. మలినాథ సూరిని గూర్చి ఏముండదు. అంటే ఈ విధంగా అసలు నిజం చెప్పాలంటే అలంకార శాస్త్రాలకే వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. సర్వజ్ఞ సింగ భూపాలుడు రచించింది ఉంది సంస్కృతంలో. అది ఎవరు అనువదించలేదు. అందుకని అంటే మనవాడు. ఆంధ్రుడే. ఆంధ్రదేశీయుడే. అలాంటి కొండవీటి ప్రభువు. అసలు ఎంత మహారసజ్ఞుడు. అది ఎవరికీ అసలు ఏ అలంకార శాస్త్ర విభాగంలో లేదు. అదే విధంగా జగన్నాథ పండితరాయలు ముంగళ్ళ మనవాడు, తెలుగువాడు. ఇతడు రచించింది మొదటిసారిగా గురువుగారు తీసుకుని దానిపైన పరిశోధన చేసి ఇంత ఉద్గ్రంథము అది థీసిస్ కాబట్టి ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాలని ఇంగ్లీష్‌లో రాశారు. అది ఏదో కొంచెం స్కాలర్స్ ఎవరో కొద్దిమంది ఎక్కడో రాసారు. అది చదివారేమో గానీ అది అందులోని సీరియస్‌నెస్ ఎందుకంటే జగన్నాథ పండితరాయలు అలంకార శాస్త్రంలోని రసాన్ని, రసనిష్పత్తిని, రసోత్పత్తిని వేదాంతానికి, నవ్య న్యాయానికి అన్వయించి చెప్తాడు. కాబట్టి నవ్య న్యాయం వీళ్ళకి తెలిసుండాలిగా. తెలిస్తే గాని అది అర్థం కాదు. కాబట్టి దాన్ని ఆహ్, కొన్ని మాటలు చెప్పకపోతేనేమో భవిష్యత్ తరాలకు తెలియదు అని ఒక ఆందోళన. చెబితే ఇలాగే మాత్సర్యం ఇవిడన్నీ చెప్పేస్తుంది అనుకుంటారేమో. కానీ
నేను చాలా మందితో అంటూ ఉంటాను. నేను ఉన్నాను కాబట్టి కొన్ని విషయాలు బహిర్గతం చేయక తప్పదు. లేకపోతే రాబోయే తరాలకు తెలియకుండా పోతాయని మా బంధువర్గంలో కూడా మా కుటుంబాలకు సంబంధించిన కొన్ని విషయాలు ఏవైనా ఉంటే నేను ఇలా షేర్ చేస్తూ ఉంటాను. అందువల్లనే ఇక్కడ ఇలాంటి విషయాలు నేను ప్రస్తుతించాల్సి వచ్చింది మొహమాటం లేకుండా. అయితే అసలు ఏ అలంకార మన విభాగం వాళ్ళు కానీ, ఎవరు కానీ వీటి జోలికి పోలేదు. అందువల్ల ఏమయ్యింది, రామచంద్రుడు గారు ఏదైతే గ్రంథాలు తెలుగులో అనువదించారో కొద్దిమంది ఆ రోజుల్లో, అంటే ఆల్మోస్ట్ మా కంటెంపరరీస్ అయినటువంటి తెలుగు విభాగంలో పనిచేసే సుమతి నరేంద్ర గారు, శివారెడ్డి గారని మీరు పేరు విని ఉంటారు. అలాంటి వాళ్ళు మాత్రం వాళ్ళు చదువుకున్నారు. గురువు గారి దగ్గరికి వచ్చేది, డౌట్స్ తీర్చుకునేది. వాళ్ళకి ఈ గంధం ఉంది. అలంకార గంధమే కాకుండా వాళ్ళకి రస విషయక చర్చలో పాల్గొనేటువంటి అధికారం ఉంది. అదేవిధంగా మనం చెప్పుకోవాల్సిన గొప్ప వ్యక్తి మీకు పరిచయం లేరు కానీ, మా విభాగంలో పనిచేసిన ముదిగంటి గోపాల్ రెడ్డి గారని మీరు ఆయన సాహిత్య సాహిత్య చరిత్ర చదువుకున్నారు కదా. వారి సతీమణి సుజాత రెడ్డి గారు. ఆవిడ అద్భుతమైన విదుషీమణి. రెడ్డి కాలేజీలో మన ఆమె అధ్యాపకురాలిగా చేసి పదవి విరమణ పొందారు, ఉన్నారు. చాలా చక్కటి రచనలు చేస్తూ ఉంటారు. అండ్ ఆమెది అక్షరయాత్ర, ఆమె ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి. మృణాళిని గారు ఇంటర్వ్యూ చేశారు. అదే విధంగా ఆవిడ ఈ రస విషయకమైనటువంటి చర్చ కూడా చాలా మంచి చక్కటి ఆర్టికల్ రాశారు. అంటే ఇలాంటి వాళ్ళకు మాత్రమే ఈ అలంకార స్వారస్యము, ఈ రసము ఇత్యాదులు వాళ్ళకి తెలుసు. ఇక తర్వాతి వాళ్ళని గురించి మనం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదనమాట. సో అందువల్లనే ఏం చేశాను నేను, కనీసము అందరూ ఒకలాగా ఉండరు. ఇప్పుడు రాబోయే తరాలు ఎలా ఉన్నాయి అంటే, ఇప్పుడు మీరే ఉన్నారు ఉదాహరణకి. ఈ యంగర్ జనరేషన్ ఎలా ఉన్నారు, జిజ్ఞాసులు ఉన్నారు. అసలు ఏముంది తెలుసుకుందామనే అభిప్రాయంతో ఉన్నారు. అందుచేతనే నేను మనం చూసినట్టయితే చూడండి, మీ సమకాలీనులు అంతగా ఆసక్తితో రారు. పరీక్ష కోసం, సిలబస్ కోసమే వస్తారు. మా కంటెంపరరీస్ సర్వజ్ఞులం అనుకుంటారు, వాళ్ళు రారు. అట్లీస్ట్ షేర్ చేసుకుందామని కూడా రారు. ఎందుకంటే ఎక్కడ ఏం ప్రమాదం పొంచి ఉంటుందో. కాబట్టి అందువల్ల నేను ఇప్పుడు ఏదో చూడని తరం పైన మనకు పుట్టబోయే పిల్లల మీదనే ఆశ ఉంటుంది. పుట్టినవాడు మన కళ్ళెదురుగా ఉంటాడు. వాడి వాలకం తెలుసు కాబట్టి వాడి మీద మనం ఏం ఆశలు పెట్టుకోము. వాడికి తెలిసిపోతుంది. వాడి లక్షణాలు చూస్తే. అందువల్ల రాబోయే తరం వాళ్ళకైనా ఎవరికైనా జిజ్ఞాస ఉంటే తెలుస్తుందని నేను ఆ అలంకార శాస్త్ర పరిచయాన్ని చేపట్టాను. నాకు తోచిన విధంగా వాటి ప్రాశస్త్యాన్ని చెప్పాను. ఇప్పుడు ముందుగా వేసుకున్న ఏదైతే సందేహాత్మకమైనటువంటి ప్రశ్న ఉండిందో, గురువు గారు ఎందుకు సృజనాత్మక రచనలు చేయలేదు అంటే, సృజనాత్మక రచనలు చేయగలరు అని స్థాళికులక న్యాయం. శాంపుల్ గా ఏం చేశారు వారు, మీరు ఆల్రెడీ తెలుసుకుని ఉన్నారు. సుసంహత భారతం ఆయన క్రియేటివ్ రైటింగ్, అది అనువాదం కాదు, అది స్వతంత్ర రచన. అద్భుతంగా ముద్రా రాక్షసం లాంటి నాయికా పాత్ర లేనటువంటి నాటకం అని ఉత్తరప్రదేశ్ సర్కార్ అవార్డును, అంటే వాళ్ళ సాహిత్య పురస్కారాన్ని పొందింది. కాబట్టి ఇంకా దాని గురించి చెప్పక్కర్లేదు. ఆ విధంగా మహాకావ్యాల జోలికి అనేది పోకుండా చిన్న లఘు కావ్యమే. ఇప్పుడు మేఘ సందేశం చాలా చిన్న కావ్యం. జగన్నాథ పండితరాయలు ఏం చెప్తారు, ఒక్కటైనా సరే ఏమిటి, రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యం అంటాడు. కావ్యం అంటే ఓ 100 శ్లోకాలు 100 సర్గలు ఉండాల్సిన అవసరం లేదు. ఒక చిన్న శ్లోకం కూడా అది రసాత్మకం అయితే గనక అది కావ్యత్వాన్ని పొందుతుంది. ఇప్పుడు మనము ప్రోడక్ట్స్ అంటాం. సైన్స్ వాళ్ళ థీసిస్లు చిన్నగా ఉంటాయి, లిటరేచర్ వాళ్ళ థీసిస్లు ఇంతగా ఉంటాయి. కానీ వాళ్ళకు వస్తే అవార్డ్స్, మనకి ఎప్పుడు రావు. ఆ సంగతి మీకు తెలిసిందే. కాబట్టి దానిలో ఒక ఎసెన్స్, ఒక మణి అనేది ఏదైతే ఉంటుందో, ఆ మణికున్న వాల్యూ అన్ని మణులు ఉండవు. అసలైన ముత్యం దొరకదు. కల్చర్ ముత్యాలు గోల్డ్ అని దొరుకుతాయి అన్నమాట. సో ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు గురువు గారు ఏం చేశారు, అలా అప్పుడప్పుడు కొన్ని రాసుకుంటూ వచ్చారు. వారికి ఉన్న అలవాటు అసలు ఇప్పుడు ఆధునికులు అలవాటు చేసుకుంటే చాలా మంచిది. వారికి ఒక మంచి అలవాటు ఏముంది అంటే, కవి కావలసిన వాడు ఎలా ఉండాలి అని ఏదైతే కావ్య మీమాంసలో చెప్పాడో, వారికి ఏంటి అంటే ఏదన్నా ఒక థాట్, ఒక ఆలోచన రాగానే దాన్ని పేపర్ మీద పెట్టుకునేవారు.
ఏదైనా ఒక పద్యము, శ్లోకము తోచగానే అది ఒక చోట రాసి పెట్టుకునేవాడు. ఒకవేళ దానిలో మార్పులు, చేర్పులు కావాల్సి ఇవన్నీ ఎలా తెలుసు అంటే, ఇప్పుడు ఇక్కడే విశ్వనాథం గారు గూడా ఉన్నారు. కుటుంబీకులకు కూడా తెలియంది నాకెలా తెలుసు అంటే, వారు ప్రూఫ్ రీడింగ్ గాని ఏదన్నా ఇచ్చినప్పుడు, కొట్టివేతలు గూడా కనిపిస్తూ ఉండేవన్నమాట. వారి పుస్తకాలు ఏదైతే ముద్రితం అయిన తర్వాత, ఇది మూలం దగ్గర పెట్టుకొని చూడాలంటే, ఈ కొట్టివేతలు గూడా అంటే ఆహ్, వారన్నారు గూడా ఓసారి నాతో మాట్లాడుతూ, "ఇప్పుడేదో రాసింది తర్వాత మనకి బాలేదనిపిస్తుంది. మనది మనకే నచ్చదు." మనం మాట్లాడిన చాలా అడ్జస్టబుల్. వారిని బయటేమో సింహంలాగా అనిపిస్తారు గానీ, వెరీ, వెరీ అడ్జస్టబుల్. మనం ఏదో అంటాము, ఒప్పుకునేవారు. నేనలా అనుకున్నాను గానీ, కాదని తేలింది అనేవారు. అసలు అంత పెద్దాయన, అసలు నాకంటే 1 ½ జనరేషన్ పెద్దాయన. స్కాలర్‌షిప్‌లో ఆయన ఆకాశం, నేను నేల. అసలు అలాంటి మహోన్నత వ్యక్తి చిన్న ఏదైనా ఉంటే ఒకరిని గురించి ఏదైనా అనుకోవడమో, ఒక విషయం లేదంటే అది అలా కాదు. నువ్వన్నదే కరెక్ట్ అనేవారు అప్పుడిప్పుడు. అంటే అస్సలు అలా ఎవరు అంగీకరిస్తారు ఈ రోజుల్లో చెప్పండి? అంత మహోన్నత వ్యక్తి అన్నమాట. అందువల్ల ఆయనేం జేసేవారు అన్నీ కూడా నోట్ చేసుకుంటూ ఉండేవారు. కాబట్టి వారికి ఎందుకు ఇంత తొందరగా పుస్తకాలు తయారవుతాయని మీరేదైతే అడుగుతారో, ఒక పుస్తకం రాస్తున్నప్పుడు ఇంకొక పుస్తకానికి బ్యాక్‌గ్రౌండ్ తయారైపోయేదన్నమాట. ఇందులో ఏదైతే ఈ వర్క్స్ రెఫరెన్స్‌లో ఏవి ఇంపార్టెంట్ ఉంటాయో, అవన్నీ ఒక దగ్గర నోట్ చేసుకునేవారు. చిన్న చిన్నవి మెథడాలజీ కూడా చాలా ఇంపార్టెంట్. మొన్న నేను మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పాను. ఆ రోజుల్లో ఇవేవో లేవు. అవేమిటో అంటారు. ఏదో కార్డ్స్ అని చెప్పాడు మా విజయ్. నాకది వాటి పేరు మెమరీ కార్డ్స్ అంట. గురువుగారు రూల్డ్ పేపర్స్‌ని ఇది కూడా ఏం చేసేవారు అంటే, ఒక సైడ్ రాసిన తర్వాత, ఈ ప్రింటింగ్‌కి వాటికి ఇచ్చిన తర్వాత, ఒక సైడ్ ప్రింట్ చేస్తే ఆ పేపర్ వేస్ట్ కాకూడదని చెప్పేసి, బ్యాక్ సైడ్ వైట్ కూడా యూజ్ చేసేవారు. అన్నీ ఇంతింత మనం బెత్తడి అంటాం గదా! ఈ సైజులో అన్నీ కూడా కట్ చేసేసి, వాటిల్లో అన్ని రెఫరెన్సెస్ లాంటివి, ఇట్లాంటివి నంబరింగ్ యేసుకొని, అవి ఒక బొత్తిగా పెట్టుకునేవారనమాట. సో, ఈ విధంగా కొన్ని నోట్‌బుక్‌లలోనూ, కొన్ని పేపర్స్ ఈ విధంగా వారి దగ్గర ఎప్పుడూ కూడా రెడీమేడ్ మ్యాటర్ ఉండేదనమాట. ఆ మ్యాటర్ ఉండడం వల్ల నెక్స్ట్ దానికి ఎవరైనా పుస్తకం అడగగానే ఆయన దగ్గర ఉంటుంది. ఓ మాటు ఇంట్లోకి వెళ్లి తన అల్మారాలో వెతుక్కొని ఇప్పుడెప్పుడో నోట్ చేసుకున్న పాయింట్స్ తీసుకొని రావడము. టక్‌మని అంటే మెటీరియల్ ఉంటుంది. మనకి మామూలుగా ఒక బుట్ట అల్లాలన్నా, ఒకటేదన్నా చేయాలన్నా మెటీరియల్ ఉంటుంది. దాన్ని టక 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 పూలు రెడీగా ఉన్నాయి. దారం కట్టేయడం అన్నమాట. మాలగా అల్లడం. సో, ఈ విధంగా వారి రచనా వ్యాసంగం కొనసాగింది. ఇది కూడా శ్రోతల్లో చాలా మందికి చెప్పాను కదా! వారి కుటుంబీకులకే చాలా మందికి తెలియనటువంటి కొన్ని విషయాలేవైతే ఉన్నాయో, సాహితీ పరంగా అవి నా అదృష్టం వల్ల నాకు కొన్ని తెలిసాయి. సో, ఈ విధంగా రాసేవాడు. అలాగే ఏం చేశారు, చిన్నవి రాస్తూ వెళ్ళారు. ఆ రాసినవన్నీ వారికి మంచి ఫ్రెండ్స్ సర్కిల్ ఉండేది. వారి పర్సనల్ లైఫ్ కూడా కొంత చెప్పుకోవాలి. చాలా స్నేహశీలి. అద్భుతమైన స్నేహశీలి. అందరిలాగే కాఫీలు, టీలు, ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లోకొస్తే కూర్చుంటే వాళ్ళకి పకోడీలు, ఇత్యాదులు, స్నాక్స్. వారి ఆతిథ్యం దగ్గర, హాస్పిటాలిటీ దగ్గర ఎవ్వరూ పనికిరారు. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, వారి దగ్గర పీహెచ్‌డీ మేమందరం కూడా ఎవరెవరైతే పీహెచ్‌డీ చేశారో, వాళ్ళందరిని పిలిచి పార్టీలిచ్చేవాళ్ళు. అరవిందరావు గారు పీహెచ్‌డీ అయింది. చాలా అద్భుతంగా బ్రహ్మాండమైన పార్టీ అందరిని కూడా 20, 25 మంది. ఆ లెవెల్ వాళ్ళని పిలిచి అందరికీ చక్కటి పార్టీ. ఈ విధంగా వారి శిష్యులను ఎంకరేజ్ చేసేది. ఎవరికైనా ప్రమోషన్స్ వచ్చినా, మళ్ళీ వాళ్ళకి మామూలుగా కాదు. ఇది పెద్ద సరస్వతి విగ్రహం ఏదో ఇచ్చినట్టు గుర్తు నాకు అరవిందరావు గారు. సందర్భానుసారమైన గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు. ఎవరికి ఏది ఇవ్వాలి? ఎవరికి ఏది ఇష్టము? అంటే ఎవరికి ఏది ఇష్టమో కూడా గ్రహించుకునేవారు. సో, మా నాకు రాధా నాకు కృష్ణుడు ఇష్టదైవం అని చాలా సార్లు వారితో చెప్పాను మాటల సందర్భంలో. మా గృహప్రవేశానికి చిన్న రాధాకృష్ణుల బొమ్మ తీసుకొచ్చారు. "నీకు కృష్ణుడంటే ఇష్టం గదా!" అన్నారు తెలుసా? అసలంటే అది ఎంతగా వారు ఈ సందర్భోచితంగా అదే విధంగా శ్లోకాలు అంకితం, పుస్తకాలు అంకితం ఇవ్వడం. ఎవరికి అంకితం ఇస్తారో వాళ్ళని గురించి పరిచయం శ్లోకాల్లో చెప్పడం. ఇలా చేస్తూ చాలా అద్భుతంగా చేసి, ఆ తర్వాత వారికేమనిపించిందంటే, ఇది యాక్చువల్‌గా వెంటనే చేయలేదు. ఇది ముద్రింపబడింది కూడా ఆఫ్టర్
సర్టన్ పీరియడ్ అనమాట. ఇమ్మీడియట్ గా చేయలేదు. ఇది ఎప్పుడంటే 1993లో ప్రింట్ చేశారు. దీని పేరు శ్రీరామచంద్ర లఘు కావ్య సంగ్రహ. రవీంద్ర గారు ఇవన్నీ కొనేసుకున్నారు కూడా. ఆంగ్లానువాద సహిత 93లో. అంటే ఏం చేశారు, అన్ని అక్కడ అక్కడ ఉన్నాయి, వీటిని గురించి రెఫరెన్స్ చెప్తూ ఉండేవారు. ఆ తర్వాత అంతకుముందు అసలు ఆ వీరు ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకోవాలనుకున్నది ఒక కావ్యం ఉంది రాశారు. అది 1966లోనే చిన్నగా చిన్న బుక్లెట్ లాగా చేసి ఉంటారు. వ్యాఘ్రీతనయ సంవాదం అని. దాన్ని ఏం చేశారు, నేను ఐ స్టార్టెడ్ టీచింగ్ ఇన్ 1981 ఉమెన్స్ కాలేజ్లో. అప్పుడు తర్వాత ఒక రెండేళ్లకో తెలియదు కానీ దీన్ని బిఏ వాళ్ళకి టెక్స్ట్ గా పెట్టేశారు. ఇది ఏదైతే ఉందో వాళ్ళ సిలబస్ లో ఒక మోడర్న్ పోయం ఉండాలని కూడా ఉంటుంది సిలబస్ లో. క్లాసికల్ ఎప్పుడు రామాయణం నుంచి కొంచెం, భారతం నుంచి కొంచెం పెడతారు. అదే విధంగా ఒక మోడర్న్ పోయం పెడతారు. ఆ విధంగా మోడర్న్ పోయం గురువుగారు రచించిన వ్యగ్రీత అనే సంవాదం పెట్టారు. మేము చెప్పాము. నేను అలాంగ్ విత్ స్టూడెంట్స్ వి ఎంజాయ్డ్ దట్ పర్టికులర్ టెక్స్ట్. దానికి మా సీనియర్ మోస్ట్ అంటే రామచంద్రుడు గారి కలీగ్ అనుకోవచ్చు. కలీగ్ అంటే ముందుగా ఆవిడ ఉమెన్స్ లో ఉండి తర్వాత ఆర్ట్స్ కాలేజీకి వచ్చారు. నళిని సాధులే అని. షీఈ్ వెరీ 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 టాలెంటెడ్. పూనా ప్రోడక్ట్. అద్భుతమైన ఇంగ్లీషు, మధురమైన గాత్రము. షీఈ్ మ్యూజిషియన్, సితారా అద్భుతంగా వాయించేది. అండ్ ఆమె మాట్లాడితే పాడుతున్నంత మధురంగా ఉండేది. ఆవిడ ఇంగ్లీష్ అద్భుతమైన ఇంగ్లీషు. నిజం చెప్పాలంటే ఎంత అద్భుతం అంటే మాకు అర్థమయ్యేది కాదు. మాకు ఆమె అలంకారాస్ చెప్పింది కానీ ఇంగ్లీష్లో చెప్తే మా మొహాలకి మేమందరం కూడా తెలుగు మీడియంల నుంచి వచ్చిన వాళ్ళం. మాకు ఒక ముఖ అర్థం అవ్వలేదు. నిజం చెప్పాలంటే నేను ఓకే, కానీ ఇద్దరు ఫెయిల్ అయ్యారు అలంకారాస్లో. ఫెయిల్ అవ్వడానికి కారణం ఆమె పాఠంలోని దోషం కాదు, వీళ్ళ యొక్క ఆంగ్ల భాష జ్ఞానం కారణం అన్నమాట. సో ఆవిడ దీనికి అందమైనటువంటి ట్రాన్స్లేషన్ చేశారు. ఆ ట్రాన్స్లేషన్ ని గురువు గారు ఇందులో పొందుపరిచి నేను ఆ ట్రాన్స్లేషన్ కూడా దీనికి జోడించాను అన్నారు. మిగిలిన వాటికి ఏవైతే చిన్న చిన్న లఘు కావ్యాలు ఉన్నాయో వాటికి వారే ట్రాన్స్లేషన్ ఇచ్చారు. ఇచ్చి ఆంగ్లానువాద సహితంగా దీన్ని ప్రింట్ చేశారు 1993లో. అసలు నేను ఎప్పటి నుంచో అన్నాను అందరితో అంటున్నాను. నాకు కొంచెం సమయాభావం అనండి, ఏదన్నా అనుకోండి, అలసత్వం ఏదన్నా, ఎవరి శ్రోతలు ఏమనుకున్నా నాకేం ఇబ్బంది లేదు. కానీ ఇది తెలుగు భాషలోకి వస్తే బాగుంటుంది, అంటే తెలుగు భాషలో అనువాదం గనక దీనికి జోడిస్తే బాగుంటుందని. పాపం మధుసూదన్ కూడా తలకు మించిన భారాన్ని మోస్తున్నాడు డైరెక్టర్ ఆఫ్ అకాడమీగా. ఆయన చేతిలో రచనలు అయితే ఉద్గ్రంథాలే వచ్చేసాయి. ఆయన కూర్చుంటే 2 రోజుల్లో అవుతుంది. కానీ 2 రోజుల టైం అయినా ఆయనకు ఉండాలి. సో ఈ విధంగా ఒక అద్భుతమైనటువంటి పుస్తకం ఇది, లఘు కావ్య సంగ్రహ. ఇందులో అన్ని వారి క్రియేటివ్ రైటింగ్స్ ఉన్నాయి, సృజనాత్మక రచనలు ఉన్నాయి. ఈ పుస్తకానికి అసలు అభిప్రాయం, చిన్న పుస్తకం నాలాంటిది అనేది ఏమడుగుతానులే అనుకుంటాం. కానీ ఆయన ఒక చోట చెప్పారు ఏమని, ఏదైనా కూడా సానబెడితేనే దాని వాల్యూ తెలుస్తుందని ఇద్దరు ప్రొఫెసర్స్ పంపించారు. వారు మీరు ఈ జనరేషన్స్ తెలియదు కానీ చాలా ఇంటర్నేషనల్ రిప్యూట్ స్కాలర్స్ అన్నమాట. ఒకరు రమారంజన్ ముఖర్జీ అని, మరొకరు ఇటీవలే ఆయన 100 ఏళ్ళ దగ్గరకు పోయారు, సత్యవ్రత శాస్త్రి అని. వీళ్ళని గురించి చెప్పాలంటే వాళ్ళ పెద్ద, చాలా పెద్ద బయోగ్రఫీ. వందల కొద్ది ఆయన రాశారు. సత్యవ్రత శాస్త్రి గారు, రమారంజన్ ముఖర్జీ గారు అయితే ఏం మీటింగ్ లో ఉన్నా ఏలేసేవారు. అండ్ వీళ్ళిద్దరూ కూడా అన్ని వైస్ ఛాన్సలర్స్ గా, వాళ్ళ జీవితకాలం అంతా వైస్ ఛాన్సలర్స్ గా ఇటు కార్యరంగము కావ్యరంగము రెండింటిని కూడా అద్భుతంగా పరిపాలించిన వాళ్ళు. వాళ్ళిద్దరూ కూడా దీనికి ఫోర్వర్డ్ రాశారు. ఇంకా ఫోర్వర్డ్ అదంతా చదవట్లేదు, ఎందుకంటే నేను చెప్తున్నది గురువు గారిది ఎలా ఉంటుంది, స్టైల్ ఎలా ఉంటుంది, గురువు గారు కూడా కించిత్ దానికి పరిచయం ఇచ్చారు. అయితే దీనిలో ఇప్పుడు ఈ లఘు కావ్యంలో వ్యాఘ్రీత అనే సంవాదం అనేది ఎన్నుకోవడానికి గురువు ముఖ్య కారణం ఏంటంటే, సృజనాత్మక రచన అనేది ఒకటవుతే ఆ ఎన్నుకున్న విధానంలో ఒక సంవాదం. ఇది ముందుగా మీకు సంక్షిప్త పరిచయం ఇస్తాను. దాని పేరే వ్యాఘ్రీ తనయ సంవాదము. వ్యాఘ్రీ అంటే ఆడపులి,
ఆడపులి అంటే దాని కొడుకు, వారిద్దరి సంవాదం. ఇదేదైతే ఒక చాలా 15-16 శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాలలో తక్కువనే ఉంది, వీడిని చెప్తాను ఇప్పుడే మీకు. సో మహాభారతోహం కూడా ఇందులోదే. ఏదైతే నీలకంఠం గారి చేత మనం మహాన్ భారతోహం అని చెప్పాము, అది కూడా ఇందులోదే. ఇందులో ఎన్ని ఉన్నాయంటే ఎక్కువ లేవు అసలు. 15 ఉన్నాయి మేడం. 15 ఉన్నాయి. 15 శ్లోకాత్మకమైన దాన్ని ఏం చేశారు అంటే, ఇక్కడ శార్దూలము శార్దూల తనయుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు కాబట్టి వారు ఏం చేశారు అంటే శార్దూల విక్రీడ వృత్తాన్ని ఎన్నుకున్నారు. దిస్ ఇస్ కాల్డ్ ఔచిత్యం. ఇప్పుడు మనకి నామౌచిత్యము, శీర్షిక ఔచిత్యము, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఔచిత్యం ఏంది అంటే శార్దూల విక్రీడితం. శార్దూల విక్రీడిత వృత్తం మీ అందరికీ తెలిసిందే. శార్దూల విక్రీడితము నిజం చెప్పాలంటే నేను చాలా ఒకటో రెండో ఎప్పుడో రాసుకున్నాను, కానీ అంత నేను కవిత జోలికి పోను కాబట్టి నాకు ఇష్టమైన వృత్తం, మై ఫేవరెట్. ఎందుకంటే దీనిలో టు మై నాలెడ్జ్ నవరసాలు ఒదుగుతాయి. ఏ రసమైనా కానివ్వండి, ఇప్పుడు మన శృంగార హాస్య రౌద్ర అని అన్నట్టుగా ఏదైనా సరే ఈ శార్దూల విక్రీడితం పలికించగలదు. ఇప్పుడు చంపకమాల, ఉత్పలమాల ఉన్నాయంటే కొంచెం సుకుమారంగా, అవి సుకుమారమైన రచన. కానీ మీరు మామూలుగా వెరీ ఫేమస్ శ్లోక కేయూరాణి నభూషయంతి పురుషం, అది శార్దూల విక్రీడితం. సో ఈ విధంగా మనకి శాకుంతలంలో శ్లోక చతుష్టయం అవి శార్దూలం. అంటే ఈ విధంగా శార్దూలంలో వాత్సల్యం మీకు శాకుంతలంలో శ్లోకాలు చూసినట్టయితే ఒకటి దుఃఖాన్ని ఉద్విగ్నతను తెలిపే శ్లోకం, ఒకటేమో ప్రకృతిని గురించి చెప్పే శ్లోకం, ఒకటేమో ఇలా. ఆ విధంగా డిఫరెంట్ రసాలను ఒలికించగలిగే శక్తి ఉన్నది. నిజంగా శక్తివంతమైనది. ఏ విధంగా అయితే మన పరమేశ్వరి వాహనం ఎలా అయితే శక్తివంతమో, ఈ శార్దూల విక్రీడ ఛందస్సు కూడా అలాంటి శక్తివంతమైనది. అందుకే నాకు మహా ఫేవరెట్. సరే, ఇందులో గురువు గారు ఉపయోగించిన తీరు అద్భుతమైన తీరు అన్నమాట. వాళ్ళిద్దరూ అయితే ఏంటి వారు చెప్పదలుచుకున్నది చెప్పడానికేమో, ఇప్పుడు మనకి పులి ఆవు సంవాదం మనం చదువుకున్నాం అది చిన్నప్పుడు కథల్లో. ఇక్కడ పులి కొడుకు అంటే ఇక్కడ పులి ఆవు అన్నప్పుడు ఒక్కటేమో క్రూర జంతువు, ఒకటి సాధు జంతువు. క్రూర జంతువు సాధు జంతువుకు కలిసిన సంభాషణ. మీరు ఇక్కడ వ్యాఘ్రీత అనే సంవాదం తీసుకున్నట్టయితే ఒక క్రూర మృగము అంటే ఒక పరిణతి చెందిన క్రూర మృగము మానవ జీవి మన పశువులకి మనుష్యులకి తేడా ఉంది. పశువుల జాతి అంతా ఒకటి, మానవ జాతి అంతా ఒకటి. ఇలా చేసింది మానవుడే, పశువులు ఏం చేసుకోలేదు. కానీ మనము ఐసోలేట్ అయిపోయాం. మనము అని విర్రవీగుతూ మనిషికి బుద్ధి ఉండి జంతువులకు లేదు, మనిషి ఒక్కడే మేధావి అని మనము సెల్ఫ్ అప్రైజల్ సర్టిఫై చేసుకున్నాం. నిజానికి జంతువులు మనని గురించి ఏమనుకుంటున్నాయి అని ఎవరికన్నా జంతు భాష తెలిస్తే కాశీ మజిలీ కథల్లో లాగా అప్పుడు తెలుస్తుంది. అయితే ఇక్కడ ప్రపంచాన్ని చూసినటువంటి ఒకానొక ఆడపులి, ఒక బిడ్డను కన్న తల్లి ఏం చెబుతోంది తన కుమారుడికి సందేశం అనేది వ్యాఘ్రీత అనే సంవాదం. అంటే ఆ పులికి వేటాడడం వచ్చింది, మానవులు ఎట్లా ఎక్కడ ఎప్పుడు పొంచి ఉండి ఏం చేయాలో వచ్చింది. అయితే మానవుడి యొక్క తత్వం ఏమిటి? మరి జంతువులు క్రూరాలా, లేకపోతే అంటే జంతువులు క్రూర జంతువులని పెట్టాడు పేరు. జంతువులు మాత్రమే క్రూరంగా ఉంటాయా, మానవుడిలో క్రూరత్వం లేదా అని మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకు క్రూర జంతువు అని అంటున్నాం? మనం క్రూర జంతువు అంటున్నాము, వాడు క్రూరుడని మామూలుగా ఏదో అంటాం కానీ మీరెందుకు మన క్లాసిఫై చేయట్లేదు? క్రూర మానవుడని ఎందుకు అనట్లేదు? క్రూరత్వం ఉన్నవాడిని క్రూర మానవుడని ఎందుకు స్టాంప్ వేయట్లేదు? వాడిని వీరుడు అంటున్నాం. కాబట్టి ఇలాంటి అంటే ఇక్కడ నేను ఎందుకు ఎక్కువగా చెప్తున్నాను, మీకు అందరికి మీ చేతుల్లో పుస్తకం ఉంది, దానికి అనువాదం ఉంది. వై ఐ హావ్ చూజన్ దిస్, ఎందుకు నేను అసలు వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ మై టీచింగ్, మై టెల్లింగ్ అంటే
ఒక్కసారి ఆచార్యవర్యుల హృదయంలో దాగిన భావాలు వారికి ఏదో మనం మన భూతదయ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం. కానీ జంతువుల విషయంలో కూడా వారి ఆలోచన విధానము, మానవుడి క్రూరత్వం పట్ల వారికి గల భావన, సో ఇవన్నీ కూడా ఎలా ఆయన హృదయాన్ని స్పందింపచేశాయి అనే దానికి వ్యాఘ్రిత అనే సంవాదం ఒక శాంపుల్ అన్నమాట. అంటే అసలు ఎలా మాట్లాడుతూ ఉంటారంటే, నేనే పులినైతే అని మనం క్వశ్చన్ వేసుకున్నట్టయితే వాడిని పోయి గబక్కన కబళించేద్దాం అన్నంత ఆవేశం వచ్చేటట్టుగా అలాంటి పదజాలం వాడారు. జస్ట్ సింపుల్ గా. ఎందుకంటే శ్లోకం కూడా నేను ఐ ఐ ఎక్స్ప్లెయిన్ లైక్ ఏ క్లాస్ ఓన్లీ, బికాస్ క్లాసులో పాఠం చెప్పినట్టుగానే చెబుతాను. విన్నవాళ్ళు వింటారు అనుకున్నాం కదా, మనం వినని వాళ్ళు వినరు, మనకు సంబంధం లేదు. ఎంత అద్భుతంగా మొట్టమొదలు దాన్ని ఒక రకమైన హాస్యంతో, క్రూరత్వంతో మొదలు పెట్టారు. హాస్యంతో మొదలు పెడతారు. ఆ తర్వాత ఎలా నడుస్తుందో మనం చూద్దాం. ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే, పెద్ద శ్లోకాలు అని చెప్పాను కదా. మొదటి శ్లోకం సాహితీ దగ్గర పుస్తకం ఉన్నట్టుంది. ఆయాం కోయమితస్తతః ప్రతిపదం పశ్యన్ దృశా క్రూరయా పశ్చాత్పాదచరః పురపదయుగం ధున్వన్ ముహుఃపార్శ్వయోః దృశ్యో నాత్ర విచిత్రలోమ నివహో వాలోథవా కోమలః పంకోన్మగ్న విశుష్క దేహ కిటివచ్ఛన్నాంగక కేనచిత్. ఇది శ్లోకం. శ్లోకాలు సరళంగా ఉన్నాయని మాత్రం మీకు చెప్పట్లేదు, బికాజ్ ఎన్నుకున్న వృత్తము, ఎన్నుకున్న విషయం కాబట్టి. ఇక్కడ అడుగుతోంది ఎవరు, ఇది స్టార్ట్ చేయడమే మనకు నెక్స్ట్ శ్లోకం తోటి మాట్లాడుతుంది ఎవరు, ఫస్ట్ స్పీకర్ ఎవరు అనేది తెలిసిపోతుంది. ఒక డైలాగ్. ఇటుగా వస్తున్నది ఎవరు, ఆయాన్ కహ అయం, ఇటువైపు వస్తున్నవాడు ఎవరు, ఇతః తతః ప్రతిపదం పశ్యన్ దృశా క్రూరయ. ఇలాంటి వర్డ్స్ వాడారు చూడండి. ఇటుకేసి వస్తున్నాడే ఎవరతడు, ఇటు అటు క్రూరమైన చూపులతో, అంటే ప్రతి అడుగులో ఇటు అటు చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడు అంటే క్రూరమైన చూపులతో చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఇటుకేసి వస్తున్నవాడు ఎవరు, ఇది ఫస్ట్ లైన్. మళ్ళీ ఏమిటి, పశ్చాత్పాదచర పురపదయుగం ధున్వన్ పార్శ్వయో. వెనక, అంటే పాపము పులికి తెలిసింది ఏమిటి, కాళ్ళు నాలుగని, దానికి రెండు చేతులు ఉంటాయని తెలియదు. సో కాళ్ళు అనేది తెలుసు, అందుకే చతుర్పాద అంటారు. పులి అదేదైతే ఉందో అది కబ్బని మనకు తెలుసు, తనయుడు. ఆ చిన్న పులి అడుగుతోంది, అరే వెనక కాళ్ళ మీద నడుస్తున్నాడు, ముందు కాళ్ళు ఊపుకుంటున్నాడు. అర్థమైందా? మనిషి నడుస్తూ ఉన్నప్పుడు చేతులు ఊపుతుంటారు, చేతులు ఊగుతుంటాయి. అయితే పులికి తెలిసింది ఏమిటి, నడుస్తున్నవి కాళ్ళే, ఊపుతున్నవి కాళ్ళే, కాబట్టి వెనక కాళ్ళ మీద నడుస్తున్నాడు, ముందు కాళ్ళేమో ఊపుకుంటూ వస్తున్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడు, పురపదయుగం ధున్వన్ పార్శ్వయోహో. ఎలా చేస్తున్నాడు అది కూడా, ఆ ముందరి కాళ్ళని ఈ రెండు పక్కలకి కూడా ఇరువైపులా ఇలా ఇలా ఊపుతున్నాడు, ఈ రెండు పక్కల ఊపుతూ వస్తున్నాడు. చూడండి, ఎత్తుకోవడమే. దృశ్య నాత్ర, అయితే ఇక్కడ అది కనబడటం లేదు. ఒకటి ఏమిటది, విచిత్రలోమ నివహో వాలో అథవా కోమల. మామూలుగా మనందరికీ కూడా ఈ వాలము, తోక ఉంటుంది. తోక ఎలా ఉంటుంది, అది కొన్ని చోట్లనేమో చాలా స్మూత్ గా ఉంటుంది, గుర్రాలు లాంటి వాటికేమో లోమ నివహం అంటే ఒత్తైనటువంటి మన కేశాలతో ఉంటుంది. ఒత్తైన వెంట్రుకలతో కూడింది గాని, లేదా మామూలుగా చాలా మృదువుగా ఉన్నది గాని తోక నా దృశ్య ఇక్కడ కనపడటం లేదు. ఎవర పంకోన్మగ్న విశుష్క దేహకిటివ చెన్నాంగ కేనచిత్. మరి వాడి శరీరం ఎలా ఉంది అంటే, ఏదో బురదలో పొర్లి
ఎండిపోయిన తర్వాత అంటే బురదలో మునిగి ఆ బురద అంతా ఎండిపోయిన తర్వాత ఆ బురదలో దొర్లిన కిటివత్ అంటే మన ఒక వరాహం లాగా పందిలాగా పంది బురదలో దొర్లి వస్తుంది అనేది తెలుసు కదా, ఇవి బురదలు దొరలవు కాబట్టి పందిలాగా బురదలో దొర్లి అంతా ఎండిపోయి ఇటు వస్తున్నాడు. ఆ కిటివ చెన్నాంగక, ఆ బురదతో ఏ విధంగా ఎండిన బురద పంది కప్పబడి ఉంటుందో ఆ విధంగా వస్తున్నాడు. ఏదో ఒక రకమైన దానితో కేనచిత్ అంటే కేనచిత్ కిటివ అదేంటి విశుష్క దేహ కిటివ చెన్నాంగక అంటే దేని చేతనో ఏదో ఇలా పులమబడి బురద పులుముకున్న వాడిలాగా వస్తున్నవాడు ఎవరు అని అడిగాడు. అంటే ఇక్కడ నెక్స్ట్ శ్లోకం తోటి మనకు చాలా అందంగా అనిపిస్తుంది. దాని తర్వాత రెండు అన్వయించుకొని చెప్పుకోవచ్చు. వెంటనే ఈ అంటున్నది ఎవరో తెలుస్తుంది మనకు. మామావత్సక జోషమాస్వ నతథా వాచ్యం త్వయాద్యోచ్చకై ధాతుర్ దివ్య విశిష్ట సృష్టి రచనా కాష్ఠా పరాయం నర నేదం తస్య వరం పురపదయుగం తస్య హస్తద్వయం సర్వప్రాణి విశిష్టతాం కిల దదత్ వస్త్రం తదాచ్ఛాద్యతే. లైన్ వాయిస్ ఆన్సర్ చెబుతోంది. నాయనా నాయనా నాయనా, మామా మామా, పెద్దగా మాట్లాడకురా, జోషమాస్వా, మౌనంగా ఉండు, మౌనంగా నోరుముయ్యి, అసలు మౌనంగా ఉండు, నోరుముయ్యి, పెద్దగా మాట్లాడకు. ఎందుచేతనంటే నతథావాచ్యం త్వయా అద్య ఉచ్చకై, అరే పెద్దగా మాట్లాడకురా నాయనా, ఇలా నువ్వు ఇప్పుడు అంత పెద్దగా మాట్లాడకూడదు, వాడిటి వస్తున్నాడు, వచ్చేవాడు వింటాడు, మెల్లిగా మెల్లిగా, అసలు ముందుగా నువ్వు నోరు మూసుకో, అలా పెద్దగా మాట్లాడకూడదు. ఏదైతే నువ్వు అంటున్నావో ఆ వచ్చేది ఏదైతే కిటివత్ అంటున్నావో ఏమిటయ్యాదంటే ధాతువు దివ్య విశిష్ట సృష్టి రచన పరాకాష్ఠ అయం ఈ మనం చెప్పుకునేవి ఇవన్నీ మానవుడు చెప్పుకునే విధాత సృష్టించినటువంటి ఈ సృష్టిలోనే వైశిష్ట్యము కలిగిన పరాకాష్ఠ స్వరూపము ఈ మానవుడు. ఏమనుకుంటున్నావు? వస్తున్నవాడు ఎవరనుకుంటున్నావు? విధాత సృష్టిలోనే విలక్షణమైనటువంటి అంటే విధాతయే సృష్టించిన విలక్షణమైనటువంటి ఒక పరాకాష్ఠ, ఆ సృష్టి వైచిత్ర్యానికే పరాకాష్ఠ మన ముందు ఉన్న ఈ మానవుడు. నేదం తస్య వరం పురపదయుగం. నువ్వేమంటున్నావు? వెనక కాళ్ళ మీద నడుస్తున్నాడు, ముందు కాళ్ళు ఊపుతున్నాడన్నవే. అయ్యయ్యో, ఈ ముందు ఉన్నవి కాళ్ళు కాదు నాయనా, ఇవి కాళ్ళు కావు. తత్తస్య హస్తద్వయం, వాటిని చేతులు అంటారు. ఆ రెండు కాళ్ళు కావు, ఆ రెండు చేతులు. సర్వప్రాణి విశిష్టతాం కిల దదత్ వస్త్రం తదాచ్ఛాద్యతే. వాడు ఇప్పుడు మనందరికీ కూడా చలి ఉంది, వేడి ఉంది, నీళ్లున్నాయి, అన్ని వర్షవాతాతప శైథిల్యాలు ఉన్నాయి. మన ఎండ వాన చలికాలాలు అనేవి మూడు ఉన్నాయి, వర్షాకాలం అనేది ఉంది, అన్ని 6 ఋతువులు ఉన్నాయి, 3 కాలాలు ఉన్నాయి. ఋతు అనుసారంగా మనం ఎక్కడో పొదల్లో ఎక్కడో తలదాచుకుంటాము, కప్పుకొందుకు గొంగళీలు లేవు, వేసుకొందుకు ఊలెన్ స్వెటర్స్ లేవు, అయితే అంటే మామూలుగా ఏమీ లేవు. కానీ వీడేదైతే నువ్వు పైన బురదలాగా ఉంది అన్నావు కదా, అయ్యయ్యో, తనని తాను మనకంటే భిన్నమని చెప్పుకోవడానికి, మన నుండి తనని వేరుగా ప్రదర్శించుకోవడానికి వాడు ఒక వస్త్రాన్ని కప్పుకున్నాడు, ఒక వస్త్రం చేత శరీరాన్ని ఆచ్ఛాదించుకున్నాడు. కాబట్టి నువ్వు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, పెద్దగా మాట్లాడవద్దు. ఇక్కడ ఈ 2 శ్లోకాలు అన్వయించుకున్నప్పుడు నిజంగానే తెలియనటువంటి చిన్న పసిపిల్లలు ఇలాగే అడుగుతారు. ఆ పసిపిల్ల చిన్న పులి, దానికి తెలియదు కాబట్టి జంతువే అనుకుంది. ఎవరా జంతువు, ఎవరో ఇది అని అడిగింది. అయ్యయ్యో కాదు, ఇక్కడ గురువు గారు హాస్యంతో పాటు మానవుని యొక్క వస్త్రధారణను గురించి ఎలా చెప్పాడంటే, నిజంగా కూడా మనం ఆలోచిస్తే మనము మన సావిట్లోనే కట్టేసినటువంటి గొడ్లను గురించి ఆలోచించము, ఒకవేళ వర్షంలో తడిసిపోతుంటే ఆలోచించం. కానీ మనకి చాలా వెచ్చగా కమ్మగా హాయిగా అన్ని ఉండాలి.
మనకు నోటి కమ్మగా ఉండడానికి అవి పాలు ఇవ్వాలి. మరి ఏదో పులినేమో చంపి చర్మం తీసుకుంటాం. సో అన్నిటి నుండి వాడు లాభపడతాడు. కానీ జంతువులకు వాడి వల్ల మానవుడి వల్ల ఏం లాభం లేదు. ఏదో చంపి తింటే ఇంత ఒక పూట ఆహారం తప్ప అసలు ఏం లాభం లేదు. వీడికేమో లక్షల్లో కోట్లలో విలువ చేసే లాభం. కాబట్టి అమ్మా నువ్వు తల్లి నాయనా నువ్వేమనుకుంటున్నావు? అవి కాళ్ళు కావు నాయనా, ముందువి చేతులు. ఆ చేతులు అలా ఊపుకుంటూ వస్తున్నాడు. మరి మనకంటే తాను గొప్పవాడు, తను శ్రేష్ఠుడు, అసలే ఈ విధాత సృష్టిలో పరాకాష్ఠవుడు అంటే అన్నిట్లో ఉత్తమ సృష్టి మనమే రాసుకున్నాము. మనం అసలు ఏ చరిత్ర చూసినా కూడా, ఏ రచన చూసినా కూడా మానవుడు లేకపోతే ఏదో సాక్షాత్ పశువు పుచ్చ పుష అది విషాణహీన అని చెప్పి మాట్లాడతారు. అంటే మనం పశువులకి మానవులకి అంత తారతమ్యం చెప్తామా? వాటికి కొమ్ము కరెక్టే, మనకి కొమ్ము లేదు, మరి వాడికి కొమ్ములు ఉన్నాయి, దాంతో రక్షించుకుంటున్నా. వాటిని గురించి మంచి మాట చెప్పొచ్చు కదా. కానీ ఎవరైనా సరే విద్యావిహీన పశువు, వాటికి విద్య అనేది జ్ఞానం వాటికి తెలుసు. నిప్పు దగ్గర పోతే కాలుతామని తెలుసు, నీళ్ళల్లో పోతే తడిగా ఉంటుందని తెలుసు. అందుకే ఎండలో ఉంటే వచ్చి నీళ్లు తాగుతాయి, నీళ్ళల్లో కూర్చుంటాయి. లేదు వర్షం ఉంటే లోపల దాక్కుంటాయి. మనమేనా? నాకు చాలా సార్లు అనిపిస్తుందండి, అందుకే నేను చెప్తున్నాను. నాకు చాలా సార్లు అనిపిస్తుంది వాటికి మేధ లేదు, వాటికి బుద్ధి లేదని చెప్పడానికి మనమెవరము? అవి మనని గురించి అనుకుంటున్నాయేమో. ఈ రోజుల్లో డాగ్స్ ట్రైనింగ్ చూస్తే కూడా వాటికి ఉన్న తెలివి మనుషులకు లేదు. సో ఆ విధంగా ఆచార్యవర్యులు ఎలా ఆలోచించారు అంటే, ముందుగా అసలు వాటి మనసులో కలిగే ఆశ్చర్యం అంటే, వీడేసుకునే వస్త్రధారణ ఏముంది అంటే అసలు పంది బురదలో దొర్లినట్టుగా ఉంది. ఇక ఇప్పుడు మరియు అందుకే పాపం మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే వస్త్రధారణ మానేస్తున్నారు. మేము పశువులు మేమందరం కూడా సమానత్వం అని చెప్పి డ్రెస్సులకు గుడ్ బై చెప్తున్నారు. అంటే వీళ్ళలో సామాజిక స్పృహ కొంచెం ఎక్కువైపోయింది అనమాట. బట్టలు వదిలేసిన వాళ్ళకి సామాజిక స్పృహ ఎక్కువైపోయింది కాబట్టి అది వైశిష్ట్యమే. అంటే వాళ్ళని మెచ్చుకోవాలి మనం. బట్టలు సరిగా వేసుకోవట్లేదని మీరు కామెంట్ చేయకూడదు. వాడు చేసుకోవట్లేదు అంటే వాడు జంతువులతో సామ్యం తెచ్చుకుంటున్నాడని ఆనందించండి. సో ఈ విధంగా గురువుగారి మనస్సులో అస్సలు ఇలాంటి ఆలోచన ఇంతవరకు ఏమో నాకెప్పుడు కూడా ఇలాంటి ఆలోచనే రాలేదు. ఒక పులిబిడ్డ ప్రశ్నిస్తుంది అనేటువంటిది క్రియేటివ్ సృజనాత్మక రచన కాకపోతే దీనికి మీకు పులి, ఆవు ఇత్యాదులు ఎన్నైనా వచ్చి ఉండొచ్చు. కానీ మానవత్వాన్ని, మానవ సృష్టిని ప్రశ్నించేది ఎక్కడన్నా మీకు ఎదురైందా? నాకైతే ఎక్కడ ఎదురైనట్టు లేదు. అన్ని ఉపదేశాత్మకమైనవి వచ్చాయి మనకు. మహాభారతం నిండా ఉపదేశాత్మకము. అందులో నక్కలు మాట్లాడతాయి, శునకాలు మాట్లాడతాయి, అవన్నీ ఉన్నాయి. కానీ ఈ టైప్ ఆఫ్ ఏదైతే క్వశ్చనింగ్ ఉందో, అంటే అసలు మామూలుగా ఈ కమ్యూనిస్ట్ భావాలు ఏదో చెప్తారు కదా, సో కాల్డ్ కమ్యూనిస్టులు అంటారు అందుకే. కానీ నిజమైనటువంటి ఒక సామాజిక స్పృహ, సమానత్వ భావాలనేవి గురువు గారిలో అంతర్లీనంగా ఎంతగా ఉన్నాయి అంటే, నిజం చెప్పాలనంటే వారిని ఏమనాలి? ఛాందసులు అనాలి. ఛాందసులు అంటే వేదవేత్తలు అని అర్థం. వారు ఇప్పుడు శత జయంతి వస్తోంది, 27 వస్తే వారు అంటే శతాయువు వారు. ఆ శతాయువుకి దగ్గరగా ఉన్నవారు వారు నిజం చెప్పాలంటే వారు ఎంత ఛాందసంగా ఉండాలి, ఎంత చాదస్తంగా ఉండాలి. అలాంటిది అలా కాకుండా ఇలాంటి మానవతా దృక్కోణంతో దృక్పథంతో వారు ఎప్పుడో 66లో, ఎప్పుడు 66కి వారికి 100 ఏళ్ళు లేవు. 66కి వారికి ఎంత ఉంది? వారు 27, 27 వారి డేట్ ఆఫ్ బర్త్. సో మీరు తీసుకోండి, ఆల్మోస్ట్ 40. ఓకేనా? 40కి దగ్గర. ఇవన్నీ అప్పుడే రాశారు. 34 ఇయర్స్ నుంచి సుజాత భారతం ఇవన్నీ రాశారు. 40 ఇయర్స్ కి ఇంత మన లోక పరిశీలనం అనేది ఏదైతే ఉందో అది ఇప్పుడు వచ్చింది అంటే, ఇప్పుడు నేను ఏదైనా చెబుతున్నాను అంటే అవునులే పరిణతి వచ్చింది అలా కాదు కదా. 40 ఏళ్లకే వారిలో అంటే నిండు యవ్వనం, అసలు నిండు యవ్వనంలోనే ఇలాంటి ఒక ఫిలసాఫికల్ అవుట్లుక్ ఉంది, ఇలాంటి దృష్టి ఉంది అంటే మనం ఏం చెప్పుకోవాలి అనేది చూసుకోవాలి అన్నమాట. సో ఈ విధంగా మనకు 5 నిమిషాలే ఉంది కాబట్టి మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ ఏదో ఒక మెసేజ్ వచ్చింది. సరే, సో
ఈ రకంగా జస్ట్ ఇట్ ఈస్ నౌ ఇక్కడ ఆపేస్తాను. తర్వాత మనం దీన్ని కంటిన్యూ చేసుకుందాము. నౌ ఓవర్ టు యూ. మీరు మీరు మాట్లాడొచ్చు. ఓకే. హలో. మీరు మాట్లాడొచ్చండి. రికార్డింగ్ పాస్ చేస్తున్నాను.